కాకినాడ ఎన్ఎఫ్సిఎల్ రోడ్లో గల జిల్లా క్రీడా మైదానంలో 2 రోజుల పాటు నిర్వహించిన 7వ రోల్ బాల్ స్టేట్ ఛాంపియన్షిప్ పోటీలు ఘనంగా ముగిశాయి. ఆంధ్ర రోల్ బాల్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో జరుగుతున్న 7వ రోల్ బాల్ స్టేట్ ఛాంపియన్షిప్ ఆఖరి రోజు పోటీలను ఎమ్మెల్సీ కర్రి పద్మశ్రీ ప్రారంభించారు. గుంటూరు, విశాఖ జట్ల మధ్య జరిగిన పోటీలను కర్రి పద్మశ్రీ టాస్ వేసి క్రీడాకారులను ఆల్ ది బెస్ట్ చెప్పారు. నిర్వాహకులు అనిల్ కుమార్ రెడ్డి క్రీడాకారులను ఎమ్మెల్సీ కర్రి పద్మశ్రీకి పరిచయం చేశారు. పోటీల్లో పాల్గొన్న జట్ల మధ్య పోటీ హోరాహోరీగా సాగాయి. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కర్రి పద్మశ్రీ మాట్లాడుతూ రోల్ బాల్ స్టేట్ ఛాంపియన్షిప్ పోటీలకు కాకినాడ వేదిక కావడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ స్టేట్ లీడర్ అనిల్ కుమార్ రెడ్డి, పెద్ద సంఖ్యలో క్రీడాకారులు, వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు. కాకినాడ డిస్ట్రిక్ట్ స్పోర్ట్స్ అథారిటీలో 7th రోల్ బాల్ స్టేట్ ఛాంపియన్షిప్ జరుగుతుంది. ఆల్మోస్ట్ ఇక్కడ 14 డిస్ట్రిక్ట్స్ నుంచి స్టూడెంట్స్ వచ్చి ఉన్నారు. సో మనం గర్వంగా చెప్పుకోవచ్చు, ఎందుకంటే ఇది ఒక ఇండియన్ స్పోర్ట్. ఇది 2003 పూణే మహారాష్ట్రలో దీన్ని ఫస్ట్ సారి ఆడడం జరిగింది. సో ఆల్మోస్ట్ ఇప్పుడు అన్ని స్టేట్స్లోని స్పోర్ట్స్ ఆడుతున్నారు. సో ఇక్కడ 14 డిస్ట్రిక్ట్స్ నుంచి వచ్చారు. ఇందులో సెలెక్ట్ అయిన తర్వాత జోనల్కి, దాని తర్వాత నేషనల్స్కి వీళ్ళకి పంపించడం జరుగుతుంది. చిల్డ్రన్ కూడా మంచి స్పోర్టివ్గా ఆడుతారు. ఎందుకంటే ఈ గేమ్ ద్వారా ఏంటంటే బాడీ యొక్క ఫ్లెక్సిబిలిటీ, అలాగే మైండ్ కూడా షార్ప్గా తయారవుతుంది స్పోర్ట్స్ ఆడడం వల్ల. పిల్లలు అయితే మాత్రం చాలా ఉత్సాహంగా పార్టిసిపేట్ చేస్తున్నారు. టీం అంతా కూడా చాలా సపోర్టివ్గా ఉన్నారండి. అలాగే కాకినాడ డిస్ట్రిక్ట్ స్పోర్ట్స్ అథారిటీ అయితే ఇట్స్ అ వెరీ లక్కీ ప్లేస్. ఎందుకంటే ఇక్కడ ఆల్మోస్ట్ ఇండియాలో జరిగే అన్ని స్పోర్ట్స్ ఈవెంట్స్ కూడా ఇక్కడ జరుగుతాయి. సో వీ విష్ ద చిల్డ్రన్ బెస్ట్ ఆఫ్ లక్. వీళ్ళందరూ కూడా బాగా ఆడాలి. అలాగే ఏంటంటే స్పోర్ట్స్ మినిస్ట్రీ, స్టేట్ ఇంకా సెంట్రల్ కూడా ఈ స్పోర్ట్స్ని సపోర్ట్ చేసి వీళ్ళకి ఫైనాన్షియల్గా అవనివ్వండి, అదర్ ప్రోత్సాహం ఏదైనా అవనండి తీసుకెళ్ళి ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా వీళ్ళు ఆడాలని చెప్పి కోరుకుంటున్నాం.